పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా పునీత జ్వాకీము అన్నమల ప్రార్థన ద్వారా నీ బిడ్డలు మమ్ము దీవించుమా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీ అందరితో పాటు యేసు ప్రభు తాత అమ్మమ్మ పండుగను, పునీత జ్వాకీము అన్నమ్మల యొక్క పండుగను కొనియాడడం చాలా ఆనందకరమైనటువంటి సంతోషమైనటువంటి విషయం. ఫాదర్, యేసు ప్రభు తాత అమ్మమ్మ అంటున్నారు, మరి ఎవరు మమ్మీ డాడీని చెప్పలేదు అంటున్నారా? మన తల్లి యేసు ప్రభు తల్లి, దేవుని తల్లికి తల్లి తండ్రి జోక్యం అన్నమ్మ గారి యొక్క పండుగ సందర్భంగా ఈరోజు ఒకసారి ఊహించుకోండి. యేసు ప్రభు తాత అమ్మమ్మ పండుగ అంటే యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియ తల్లి యొక్క అమ్మ నాన్న పండుగ అంటే ఎంత గొప్ప అద్భుతమైన కార్యం మీ ఇంటిలో జరగాలో రాసి పెట్టుకోండి. విన్నపములన్నిటినీ భక్తితో మోకరించి దివ్య సప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుంటూ భక్తితో ప్రార్థన చేద్దాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును కాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, భక్తితో ప్రార్థించే గడియ ఇది. అమ్మ మరియ తల్లి తల్లిదండ్రులు మన కోసం మధ్యస్థ ప్రార్థన చేస్తున్నారు. మా తాత మా అమ్మమ్మ పండుగను కొనియాడటానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నానని యేసు ప్రభు కూడా మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నటువంటి పండుగ. నాకు మాత్రం మా తాత అమ్మమ్మ నానమ్మ ఇప్పుడు ఉండి ఉంటే తప్పకుండా వారికి మా కుటుంబ సభ్యులన్నీ పిలిచి ఒక పండుగ చేసి ఉంటాను. ఈరోజు నేను ఇలా ఉండడం వారు చేసినటువంటి త్యాగ క్రియలు. నాకే అట్లా అనిపిస్తే మరి యేసు ప్రభునకు ఎంత గొప్ప ఆశ కలిగిన పండుగ. యేసు ప్రభు ఈరోజు సంతోషిస్తాడు. సిరిల్ ఫాదర్ ఈరోజు మా తాత అమ్మమ్మ పండుగను జరపటానికి కరుణ జపమాలలు పిలుస్తున్నారని. ఈరోజు స్పెషల్ గెస్ట్ ఉన్నారు మన మధ్యలో. మరి ఆల్ ద వే తెలంగాణ నుండి వేలాంగణి రూట్ ఇది కాదు, మీకు తెలుసు. వాళ్ళు పాండిచేరి రూట్లో వెళితే షార్ట్ కట్లో వెళ్ళిపోవచ్చు, కానీ లాంగ్ జర్నీ ఈరోజు చేసుకుంటూ మన మధ్యలో లూర్ద్ నగర్, కొడుదూరు నుంచి షాద్ నగర్ విచారణ నుండి మన మధ్యలో కొంతమంది బిడ్డలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనతో జాయిన్ అవుతారు. ఈరోజు సంతోషంగా దైవ సన్నిధిలో కరుణ జపమాలను ప్రార్థిస్తాం. ఈరోజు వాళ్ళ ఇంటి నుంచి కూడా కొందరు వారి ఉద్దేశం అర్పిస్తున్నారు. వారితో పాటు ఇంకా అర్పిస్తున్నటువంటి బిడ్డల ఉద్దేశములతో మనమందరం కలిసి భక్తితో ఈరోజు ప్రభుని ప్రార్థించుకుందాం. తుమ్మ సంతోష్ రెడ్డి జ్యోతి కుటుంబం కోసం దేవుడు చేసిన మేలులకు, పిల్లల భవిష్యత్తు కోసం లోన్ రావాలని, అనుకున్న పనులన్నీ నెరవేరినట్లు, పైరు పంటల కోసం, ఆరోగ్యం కోసం దేవుని దీవెనలు ఎల్లప్పుడూ మా కుటుంబంపై ఉండాలని అర్పిస్తూ ఉన్నారు. ఆకురాతి జోసఫ్ బెర్నాడ్ ఉమామేరి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని
లూర్దమ్మకి మంచి ఆరోగ్యం దయచేయాలని, శౌరయ్యకి నిత్య విశ్రాంతి దయచేయమని దివ్యకారుణ్య ప్రార్థన సహాయం కోరుచు సమర్పించబడుతున్నది. అలాగే ఏరువా బాలమోహన్ రెడ్డి శౌర్యులు 32వ వివాహ వార్షికోత్సవం నిన్నటి రోజు జరుపుకున్న సందర్భంగా గడిచిన కాలంలో కారుణ్య జపమాల ప్రార్థన వలన దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాబోయే రోజులలో దివ్యకారుణ్యమూర్తి కరుణ మా కుటుంబంపై ఉండాలని కోరుకుంటూ ఈనాడు దివ్యకారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు ఏరువా బాలమోహన్ రెడ్డి గారు శౌర్యులు 32వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. మరియు దేవునికి స్తోత్రములు, మేము తలంచిన తలంపులు నెరవేరినందుకు దేవుని కృతజ్ఞతగా సమర్పించున్నామని. ముఖ్యంగా మేము ఒక ప్లాట్ కొని 4 సంవత్సరాలు అయినది, కానీ కొన్ని కారణాల వలన గొడవల వలన రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. దేవునికి ఎంత మొరపెట్టుకొని విన్నవించుకున్నాము. దేవుని దయ వలన 24/7/2026 రిజిస్ట్రేషన్ అయిపోయినది. అలాగే మా అమ్మాయికి యూఎస్ఏలో జాబ్ పోయి 1.5 year అయినది, కానీ దేవుని దయ వలన జాబ్ మరల వచ్చింది. అదేవిధంగా మా పెద్ద అమ్మాయికి మ్యారేజ్ కావాలని కోరుకున్నాం. మా ఇద్దరి అమ్మాయిలకు పెళ్లి సంబంధాలు కుదిరించారు. ఇన్ని మేలులు చేసిన దేవునికి వందనాలు సమర్పిస్తున్నాం. సెల్లు గారి ద్వారా 3 గంటల ప్రార్థనలో గుర్తించుకొని మా కోసం ప్రార్థించమని మనవి చేసుకుంటున్నామని జయశీల ఇస్తున్నారు. అమెరికాలో నివాసం ఉంటున్న స్వప్న కుమారుడైన జోసెఫ్ రాహుల్ విషయంలో H1 వీసాలో పొరపాటు జరిగింది. అది సాఫీగా జరిగి H1 వీసా రావాలని అమ్మమ్మ ఫాతిమా దివ్యకారుణ్య నాథుని పేరిట ఈ ప్రార్థన సమర్పిస్తున్నది. అలాగే గాదే ఇందిరా ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని, ఇందిరా ఆత్మ మరియు తల్లి ప్రార్థన సహాయంతో మరియ తల్లి ప్రార్థన సహాయంతో దేవుని సన్నిధి చేరాలని ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. ఇంకొక సాక్ష్యం భూమికి సంబంధించిన పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న వారికి అది జరుగుతుంది అని ఈ నెలలో పాదశల్లు గారు చెప్పారు. చెప్పినట్లుగానే మా కుటుంబానికి భూమి సెటిల్మెంట్ పూర్తి అయింది. ఈ గొప్ప కృప కోసం సర్వశక్తిమంతుడు దేవునికి పాదశల్లు గారికి వారి బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నేను చాలా సంవత్సరాలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నాను. ఆ బాధ నుండి నన్ను విడిపించమని దేవుని ప్రార్థించాను. దేవుని అపార కృప వలన కొన్ని రోజులుగా నాకు తలనొప్పి లేకుండా ఉండే వరం లభించింది. నా జీవితంలో తలనొప్పి లేకుండా గడిపిన రోజులకు ప్రభువునకు కృతజ్ఞతలను అని అర్పిస్తూ ఉన్నారు. అలాగే డోరతి రోజ్, వసంత రోజ్ మరియు సిల్వెస్టర్ రోజులకు మంచి వివాహ సంబంధం వచ్చినట్టుగా, అలాగే ఎలిజబెత్, సునీత మరియు ప్రభుదాస్ సంపత్తులకు సంతాన భాగ్యం కలగాలని, అలాగే తమిళనాడులో పరిచర్య చేసిన సెల్లు గారి వారి బృందాన్ని మంచి ఆరోగ్యం వారి పరిచయను ప్రభు ఆశీర్వదించాలని ఎలిజబెత్, సునీత, ప్రభుదాస్ కుటుంబం సమర్పిస్తున్నారు. జూలైన మా అమ్మ అనితకు కంటి శస్త్రచికిత్స జరుగుతున్నది, మంచిగా జరగాలని దేవుని ఆశీర్వాదం కోసం అర్పిస్తున్నారు. పెంటారెడ్డి, ఆరోగ్యరెడ్డి, శాంతి కుటుంబంలో దేవుడు చేసిన మరియు చేయబోతున్న అనేక గొప్ప మేలులకి కృతజ్ఞతలను తలంచిన తలము నెరవేరినట్లుగా వారి బిడ్డలు అర్చన, సాగరిక, ప్రియ రితికలను దీవించి దేవుని చిత్తంలో వారు నడిచినట్లుగా, ప్రభు చిత్తమైతే వారి జీవితంలో మంచి టర్నింగ్ పాయింట్ దయచేసినట్లుగా, వాహన రాకపోకలలో మరియు వారు చేయు ఉద్యోగాలలో ప్రభు దేవుని కృప కాపుదల తోడుగా ఉండి నడిపించట్లుగా కారణ్య సమర్పిస్తున్నారు. ఒక వ్యక్తిగా రాస్తున్నారు, నా పేరు శైలజ, నా నాలుకలో వచ్చిన చిన్న సమస్యకు దేవుడు స్వస్థత ప్రసాదించారు. వారు చెప్పిన ప్రవచనాలు కూడా మా జీవితంలో నెరవేరినాయి. ముఖ్యంగా ప్రతి ఆదివారం జరిగే టర్నింగ్ పాయింట్ ప్రార్థనల సమయంలో నా బయాప్సీ రిపోర్ట్ నార్మల్గా వచ్చాయి. అలాగే నా కుమారుడిని, నా భర్తను, మా కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించారు. ముఖ్యంగా 2024 సంవత్సరంలో నేను తీవ్రమైన ఆరోగ్య సమస్యతో మరణ అంచుల వరకు వెళ్ళాను. కానీ దేవుడు నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. అది నా జీవితంలో జరిగిన గొప్ప అద్భుతం. మీ ప్రార్థనకు ఫాదర్, మీ ప్రార్థనకు మరియు ప్రవచనాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని సమర్పిస్తున్నారు. నా భూములపై పని చేయడంలో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ పరిష్కరింపబడి అవి అమ్ముడుపోవాలని, కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యంతో ఆశీర్వదించబడాలని, మా కుటుంబంపై మేరీమాత ఆశీస్సులు ఉండాలి అని ఫాదర్ గారికి వారి బృందానికి మంచి ఆరోగ్యం ఆశీర్వదించబడి, ఫాదర్స్ను, సిస్టర్లను
ప్రభు దీవించాలని కారణం చెప్పాలని సమర్పిస్తున్న వారు బెంజమిన్ పాల్ కుటుంబం. అలాగే తీవ్రమైన గ్యాస్ సమస్యతో హాస్పిటల్లో చేరిన నా 2 ఏళ్ళు చిన్నారి కోసం ప్రభు దయచేయాలని, ప్రభు ఆరోగ్యం దయచేయాలని, 10 రోజులుగా ఈ సమస్యతో బాధపడుతున్న ఈ బిడ్డకు పరిపూర్ణ స్వస్థత కొరకు ఈ కారణం చెప్పాలని సమర్పిస్తున్నారు హెచ్ మరియా మరియు కోటో గోపయ్య గారి ఆత్మల శాంతి కొరకు 87 తాత జేసి అంతోని హయారిక్ గారి మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయు ప్రసాదించాలని, అమెరికాలోని కాలిఫోర్నియా నుండి మరియు విశాల్ మరియు ప్రీతి ఈ కారుని చెప్పాలని సమర్పిస్తుంది. అలాగే కటకం శౌర్యులు కుటుంబం కోసం దేవుడు చేసిన మేలుల కొరకు మంచి ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తు కోసం, ఆరోగ్యం కోసం, అనుకున్న పనులన్నీ నెరవేరినట్లుగా పిల్లల చదువుల కోసం అర్పిస్తున్నారు. యాంపాటి అభిలాష్ రెడ్డి రిషిట్టా కుటుంబం కోసం దేవుడు చేసిన మేలులకు, గర్భఫలం కోసం, పొలం డబ్బులు రావాలని, మంచి ఆరోగ్యం కోసం ఈరోజు యేసు ప్రభు తాత అమ్మమ్మ పండుగ సందర్భంగా ప్రత్యేక కరుణ జపమాలను అర్పిస్తున్నారు. వీరితో పాటు మన ఉద్దేశంలో కూడా ప్రభువును అర్పించుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు సాయం సమయంలో 7 గంటలకు తాత, అమ్మమ్మ, నానమ్మ వారందరి కోసం మనం అర్పించబోయే ఆరాధనలో కూడా ప్రత్యేకంగా పాల్గొంటున్న వారు సమర్పిస్తున్న విన్నపమును అర్పిస్తూ ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవ వరప్రసాదం చేతనైన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగరగము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మొట్టమొదటిగా అన్నా అంటే అర్థం ఏమిటి? అలాగే జాకిం అంటే అర్థం ఏమిటి? దాన్ని ధ్యానించినప్పుడు ఆ పేరులోనే గొప్ప మహిమ ఉన్నది. ఒకసారి అన్నా లేకపోతే అన్నే లేకపోతే హన్నా లేకపోతే అన్నమ్మ అని రకరకాలుగా అమ్మ మరియ తల్లి యొక్క తల్లి పేరును పిలుస్తుంటారు. అంటే అర్థం ఏమిటంటే కృప అని అర్థం. అన్నా అంటే అర్థం కృప. ఈరోజు కృప వెంబడి కృప
ప్రతి గుర్తు ద్వారా మీకు లభించునుగాక. ఆమేన్. అలాగే జోకిం అనగా దేవుడు ఉద్ధరించెను లేకపోతే సిద్ధపరచెను అని అర్థం. మిమ్మల్ని దేవుడు ఈరోజు అన్ని పరిస్థితుల నుండి ఉద్ధరించి సిద్ధపరచి గొప్ప కార్యములు మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో అది కాదు, దానికన్నా ఎక్కువగా దేవుడు చేసే గొప్ప దినం, దేవుడు సంతోషించే ఇద్దరు పండుగ రోజు. అందువలన చాలామంది ఈ రోజుల్లో ఏడుస్తూ చెప్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చినటువంటి కొడదూరు నుంచి వచ్చిన ప్రజలు చెప్తున్నారు, 3 గంటల ప్రార్థన స్టార్ట్ చేసిన టైం నుండి వర్షం కోసం, మంచి వర్షం, వాళ్ళు పంటలను కూడా ఇప్పుడు దాకా దేవుడు దీవించుకుంటూ వచ్చారని చెప్పారు. వాళ్ళు ఆల్ ద వే ఇంత దూరం వచ్చేసి నాతో పాటు ఇంతసేపు గడిపారు. అందువలన వాళ్ళు సంతోషిస్తున్నారు. కానీ చాలా చోట్లలో ఇక వర్షము తర్వాత సమృద్ధిగా పంటలు ఇవన్నీ పండటానికి ఆకాశము నుండి దేవుడు వర్షాన్ని కురిపించాలని కూడా ప్రజలు ఏడుస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. వాళ్ళను కూడా అర్పించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎండిపోయిన జీవితం లాగా వారి జీవితం ఉండేది. ఎవరి జీవితం? మరియ తల్లి, అమ్మ, నాన్న జీవితం. చాలా సంవత్సరాలుగా వారికి పిల్లలు లేకుండా ఒక ఎండిపోయిన జీవితం లాగా ఈరోజు మరి ముఖ్యంగా సంతాన భాగ్యం కోసం ఏడుస్తున్న బిడ్డల కోసం వాళ్ళిద్దరు కలిసి ప్రార్థన చేయబోతున్నారు. ప్రభువా, మాకు తెలుసయ్యా, ఆ బాధ ఏంటని మాకు తెలుసు. మేము ఎలా బాధపడ్డాం, అవమానపడ్డాం, గుడికి వెళ్ళాం, ఏడ్చాం. అవన్నిటి ద్వారా మాకు ఒక గొప్ప కూతురునిచ్చావు మరియమ్మ అని పిలవటానికి ఈరోజు చాలామంది బిడ్డలు ఆ వేదనతో ఉన్నారని ఏడుస్తున్న బిడ్డలను మనం అర్పించబోతున్నాం. సంతాన భాగ్యం కోసం విలపించేది ఈరోజు చాలా కుటుంబాలు ఉన్నాయి. సో మెనీ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ గిఫ్ట్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్ Joachim and Anne also went through similar situation, not having a gift of a child. They went through tears, pain, humiliation, and they had to go all the way to Jerusalem, cry their heart, and they got it. ఈ రోజు వరకు ఎంతమంది జీవితం ఎండిన జీవితంలాగా ఉన్నదో ఈ రోజు నుండి మీ ఇల్లు, మీ వాకిటి, మీ యొక్క పొలము, మీ చేని, మీ పిల్లల జీవితం ఈ రోజు నుండి నీళ్లు పారే స్థలముగా మారబోతున్నది. యెషయా 41:18 నేను బోడిగానున్న కొండలలో నదులు పారింతును, లోయలలో నీటి బుగలను నేను పుట్టింతును, నేను ఎడారిని కొలనుగా మార్చును, ఎండిన నేలను నీటి బుగ్గలుగా చేయుదును అని ప్రభు చెప్తున్నాడు. ఐసయా 41:18 the Lord says, I will make every place fertile with a water flowing area. భక్తితో పాడుదాం. వారికి చేసిన దేవుడు మీకు చేయలేడా? మీ కుటుంబంలో చేయలేడా? మీ ఎండిన పరిస్థితిని అర్పిస్తూ భక్తితో పాడుదాం. తల్లియు తండ్రియు అయిన ప్రభు నీ పాద శరణ కోరి వచ్చామయ్యా. తల్లియు తండ్రియు అయిన ప్రభు నీ పాద శరణ కోరి వచ్చామయ్యా. పునీత జాకీము అన్నమల ప్రార్థన ద్వారా, పునీత జాకీము అన్నమల ప్రార్థన ద్వారా నీ బిడ్డలు మమ్ము దీవించుమా. నీ బిడ్డలు మమ్ము దీవించుమా. ఎండిన ఎడారిలో నీళ్లు పారచేసే తండ్రి, ఎండిన ఎడారిలో నీళ్లు పారచేసే తండ్రి, ఎండిన మా పరిస్థితులను చూడుము తల్లి ఓలే. ఎండిన మా పరిస్థితులను చూడుము తల్లి ఓలే. ఫలింపచేయుమా పరమానందమేయుమా, ఫలింపచేయుమా పరమానందమేయుమమ్మ.
పరలోక దీవెనలను కురిపించుమా. పరలోక దీవెనల కురిపించుమా. పునీత జ్వాకీము అన్నమల ప్రార్థన ద్వారా నీ బిడ్డలు మమ్ము దీవించుమా. రాకేష్ ఎవరు? దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి ఈరోజు ఆశీర్వదిస్తున్నాడు. శ్రీలత, అలాగే ఒక వ్యక్తి కుడి చెవిలో ఏదో ఒక సమస్యను చూపించి ప్రభు దీవిస్తున్నాడు. కుడి కంటిలో ఉన్నటువంటి సమస్య నుండి ఆప్థోమలటిక్ ప్రాబ్లం నుండి ఒక వ్యక్తిని దేవుడు దీవిస్తున్నాడు. మూత్రపిండంలో ఉన్న సమస్య నుండి దేవుడు విడుదలనిస్తున్నాడు. భక్తితో ప్రార్థిస్తాం. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. ఫాదర్, మీరు అన్నారు మరి వారికి సంతాన భాగ్యం లేదు, అవమానమునకు గురి అయ్యారు. కానీ వాళ్ళ ఇద్దరు ఎలా పొందుకున్నారో ఆ చరిత్రని ఒక్కొక్క గుర్తులో అర్పిస్తే మీకే ఏడ్పులు వస్తుంది. ఏడ్పులు ఉన్న వాళ్ళకు ఆనంద బాష్పం కలుగుతుంది. అలాంటి పరిస్థితి వాళ్ళ జీవితంలో ఎదురైంది. ఇక్కడ ఈ విధంగా పునీతుల పుస్తకంలో ఇలా రాయబడి ఉన్నది, చదువుతాను చూడండి. మానవులు తమ బాధలన్నీ దేవునికి విన్నవించుకుంటే దేవుడు తప్పక ఆలకిస్తాడు. కానీ ఓపిక, నమ్మిక, ఏకాగ్రతతో ప్రార్థించాలని ఆ గొప్ప దైవజనుడు పలుకుతూ రాస్తున్నారు. ఎస్, all the people, their worries and troubles they should offer to God, but then they should have patience, they should have faith, they should have oneness, concentration in that. ఈరోజు మన మధ్యలోనికి రాబోతున్నటువంటి బిడ్డలందరూ నాతో పాటు కొద్దిపాటి సేమ్లో టీ తాగుతుంటే వాళ్ళు చెప్తున్నారు, నమ్మకం ఉంది ఫాదర్, విశ్వాసం ఉంది ఫాదర్, మేము ఏదైనా అనుకొని ప్రార్థిస్తే ఫాదర్ అది వెంటనే జరిగిపోతుంది ఫాదర్. కూడా 3 గంటల ప్రార్థన ద్వారా ఎక్కువగా మాకు జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. వారు మన మధ్యలో ఈరోజు ఉండడం, తర్వాత ఓపికతో, నమ్మకముతో, ఏకాగ్రతతో ప్రార్థించినటువంటి అన్నమ్మ మరియు జోకిం గారు పండుగ సందర్భంగా వాళ్ళిద్దరూ ప్రార్థన ద్వారా ఎన్నో రోజులు ఏడ్చారనమాట. ఏడ్చినప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఇద్దరు ఏడుస్తుండే. ఇది చూడండి, అందుకే ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పేది. అదేంటంటే ఎక్కడ 2-3 ఏక మనస్కులే ప్రార్థిస్తున్నారో అక్కడ దేవుడు ఉంటాడు, లేకపోతే దూతలు ఉంటారు. ఎస్,
మత్తయి సువార్త 18:19 నుంచి 20లో అలా మనం చదువుతున్నాం. Where 2 or 3 are gathered in my name and pray together, either God is there or angels are there. ఇప్పుడు చదువుతాను చూడండి వాళ్ళ జీవితంలో జరిగినది. వాళ్ళిద్దరూ ఏడుస్తూ కన్నీళ్లు కార్చి అవమానం మధ్యలో ఇద్దరు 2 చోట్ల ఉన్నారు. మీకు తెలుసు, వాళ్ళ డాడీ ఎవరు, మరియ తల్లి డాడీ జోకిం గారు ఒక పిచ్చివాడిలాగా మారిపోయాడు. ఎట్లా నా భార్య దగ్గరికి తిరిగి వెళ్ళాలి, ఒక గురువు కూడా అవమానించాడని ఆయన అడవికి వెళ్ళిపోతున్నాడు. గొర్రెలు కాస్తున్న బిడ్డల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఇటు వాళ్ళ మమ్మీ అన్నమ్మ ఏడుస్తూ ప్రార్థిస్తుంది. అప్పుడు జరిగినది ఇప్పుడు చదువుపోయేది. దేవుడు ఆ ఇద్దరు భార్యాభర్తల మొర ఆలకించాడు. ఇద్దరు దేవదూతలను వారి దగ్గరికి సందేశం ఇచ్చి పంపారట. ఒకరిని పంపవచ్చు కదా, ఒకరికి ఒక దూత, ఇంకొకరికి ఇంకొక దూత. చూడండి, అపాయింట్మెంట్ ఇచ్చి పంపించాడు. ఆ ఇరువురు దేవదూతలు, ఒక్కరు అన్నమ్మ గారి వద్దకు, మరి ఒక్కరు జోకిం గారి వద్దకు వెళ్ళారు. యెరూషలేం బంగారు గుమ్మం దగ్గరికి వెళితే మీ భార్య భర్తలు ఇద్దరు కలుసుకుంటారు, ఆనందపడతారు, మీ మొక్కుబడి ఫలించి మీకు ఒక పాప జన్మిస్తుంది. ఆ పాపకు మిరియం అనగా మేరీ అని పేరు పెట్టదండి. ఆ పాప పెరిగి పెద్దదిగా యెరూషలేం దేవాలయంలోనే ఉంచండి. ఆ అమ్మాయి ద్వారా గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడని దైవ సందేశాన్ని వినిపించారు. వాళ్ళిద్దరు అదృశ్యమైపోయారు. See, when these two people, Joachim and Anne, cry in 2 different places, but their prayer together goes to heaven. 2 angels descend. One angel goes to Joachim, another angel goes to Anne, and they will go to Jerusalem and go to that pillar. Both of you will meet together, and the prayer that you made has already reached heaven. You will get a daughter, and through that daughter God will do great things. You should name her Mary. సో సంతాన భాగ్యం లేని వాళ్ళందరికీ ఈరోజు మీరు భార్య భర్తలుగా కలిసి ప్రార్థించాలి. మీరు కలిసి ఏడవాలి. ఎక్కడ కలిసి ఏడ్చి ప్రార్థన చేస్తారో అక్కడ దేవుని దూతలు దిగుతారు, అద్భుత కార్యములు జరుగుతాయి. నన్ను కూడా అప్పుడప్పుడు దేవుని దూతలాగా దేవుడు ప్రవచనం చెప్పమంటున్నాడు. ఇప్పుడు మీకు ఏ ప్రవచనం కావాలో మనసులో అనుకోండి. దేవా, ఏ ప్రవచనం కోసం బిడ్డలు ఏడుస్తున్నారో, ఎలపిస్తున్నారో, కుటుంబంగా ఏడుస్తున్నారో, పిల్లల విషయంలో ఏడుస్తున్నారో అందరికీ ఈరోజు జరుగుతున్న ఈ 3 గంటల ప్రార్థన ద్వారా, రాత్రి 7 గంటలకు జరగబోయే ఆరాధన ద్వారా, అది ఒకవేళ అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, తాత కావచ్చు, అందరి జీవితంలో అద్భుతాలు జరుగునుగాక. లూకా 18:1 ఎల్లప్పుడూ ప్రార్థన చలుపుతూ నిరుత్సాహం కాకుండాటకు యేసువారికి ఈ ఉపమానం ఇలా చెప్పాను. జీసస్ told them a parable in Luke 18:1. You should pray always without getting disappointed. భక్తితో పాడదాం. మనం కూడా చేసే ప్రార్థన ఫలించబోతున్నది. దేవుడు దిగి వస్తాడు, లేకపోతే దూతలు దిగి వస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ వేలాంగణికి పోతున్నారు, లేకపోతే అమ్మ మరియ తల్లి దిగి వచ్చి మీతో మాట్లాడబోతున్నది. ఎలా రావాలో మీరే అడగండి. మీ కోరికలు తీర్చే గొప్ప ఆరాధన జరుగుతుంది. భక్తితో పాడుదాం. ఎడతెగక ప్రార్థింప నాకు నేర్పు నా తండ్రి. ఎడతెగక ప్రార్థింప నాకు నేర్పు నా తండ్రి. నిరుత్సాహం చెందకుండా ప్రార్థించే వరమివ్వు. నిరుత్సాహం చెందకుండా ప్రార్థించే వరమివ్వు. అడిగితే ఇచ్చేవాడా, తట్టితే తెరచేవాడా. అడిగితే ఇచ్చేవాడా, తట్టితే తెరచేవాడా. పరలోక దీవెనలను కురిపించుమా. పరలోక దీవెనలను కురిపించుమా. పునీత జోకీము అన్నమల ప్రార్థన ద్వారా నీ బిడ్డలు మమ్ము దీవించుమా. ఇప్పుడు మరి వేలాంగణికి వెళ్ళే దారిలో నన్ను చూసే వెళ్ళాలి తప్పనిసరిగా. అది ముత్తంగిలో వీళ్ళందరూ నన్ను కలవటానికి ట్రై చేశారంట, దొరకలేదంట అపాయింట్మెంట్.
బాధపడ్డారంట. ఇక్కడికి వెళ్తే పట్టుకుంటామని ఇక్కడికి వచ్చేసారు. అందుకే వారు పిల్లలు ఫస్ట్ స్టేజ్ ఎక్కుతున్నారు. వాళ్ళు దివ్య మందస్సం దగ్గరికి వచ్చి ఇప్పుడు మనం అందరి కోసం ప్రార్థన చేయబోతున్నారు. వాళ్ళ జీవితంలో దేవుడు అనేక అద్భుత కార్యములు చేశాడు. మరి సహోదరి 4వ గుర్తులో తాను చేసిన ప్రార్థనకు ఆమెకు తెలిసిన స్నేహితురాలకి ఏ అద్భుతం జరిగిందో దాన్ని పంచుకున్న తర్వాత ఇప్పుడు భక్తితో అందరూ కలిసి వాళ్ళతో పాటు ఈ గుర్తు చెప్పండి. వాళ్ళు చెప్పినప్పుడు మీరు కూడా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి భక్తితో పలుకండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సో మేరీ శ్రేయ మీ ఇద్దరి పేరు అక్కాచెల్లెలు కదా మీరిద్దరు. మరి మీకు 3 గంటల ప్రార్థన కొద్దిగా లేట్ అయితే ఎట్లా అనిపిస్తుంది? అసలు ఏదో అటు అటు చూడండి. అసలు ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అసలు ఏదో కోల్పోయినట్టు అసలు చూడకపోతే అసలు అనిపిస్తూ ఉంటుంది. చూడు 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 అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. చూసారా, ఇద్దరు మైక్ పట్టుకొని ఇద్దరు కలిసి ఒకే వయసులో చెప్తున్నారు కదా. అదే చెప్పాను, ఇద్దరు కలిస్తే అద్భుతాలు జరుగుతాయి. రైట్. సో ఈ 3 గంటల ప్రార్థన మీకు ఒక ఉత్తేజపరిచే ప్రార్థన, అవునా? ఎలాంటి మీ అనుభవం మీకు కలుగుతుంది 3 గంటల ప్రార్థన ద్వారా? నేను ముందు అడగలేదు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. హార్ట్ నుంచి రావాలి ఇప్పుడు. అసలు ఇది ఎట్లా అంటే ఇది చూడకపోతే మమ్మీ డాడీని చూడకుండా ఉన్నట్టు అట్లా అనిపిస్తుంది. ఓ మై గాడ్, ఇది చూడకపోతే మమ్మీ డాడీని చూడకుండా ఉంటే ఎట్లా ఉంటుందో అలా అనిపిస్తుందంట. చూడండి, నేను అనుకున్నాను ఓకే, ముసలోళ్ళు ఓకే, వృద్ధా వయసులో ఉన్నవాళ్ళు సాక్ష్యం చెప్తే ఓకే, కానీ ఇప్పుడు యూత్ నడిపించే బాధ్యతను దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు ఆ భాగ్యం లేదని అనుకుంటే, నేను చెప్పలేదు మీకు 1 గంట సేపట్లో ఉడకం జరుగుతుందని చెప్పాను. ఇప్పుడు వాళ్ళిద్దరూ యవ్వన వయసులో మన ముందు సాక్ష్యం చెప్తున్నారు. అందుకే క్వశ్చన్స్ అన్నీ ముందు చెప్పలేదు, హార్ట్ నుంచి రావాలని. వాళ్ళు కూడా అడుగుతాను తర్వాత, వాళ్ళు కూడా రెడీగా ఉండాలి. ఏం అడగబోతున్నానో తెలీదు. సో చాలా సంతోషమ్మా. మీరందరూ ఇద్దరు కలిసి ఏం చేయాలంటే, యూత్ అందరినీ దేవుడు నాకు గొప్ప బాధ్యతనిచ్చాడు. మొత్తంలో ఉన్నప్పుడు 20 మందితో స్టార్ట్ చేశాను. తర్వాత 200 మంది ఆ హాల్ పట్టక ఆ విధంగా ప్రజలు వచ్చేవారు. మీరు రావాలని ట్రై చేస్తే కూడా మీకు దొరకలేదని విన్నాను, కానీ ఇక్కడికి వచ్చి పట్టుకున్నారు. అలాగే మీరు జీవితాంతం యేసయ్యను పట్టుకోవాలి. మీ కుటుంబం మీరు దీవెనగా మారాలి. అలాగే యూత్ అందరి కోసం మీరు ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. 3వ గుర్తు కోసం మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు నాకు ఇంకా గుర్తుంది, ఇది 5వ సెంటర్ మీకు తెలుసు. ఇది ప్రవచన సారం కడుతున్న సెంటర్, ఏరియాస్ రెట్రీట్ సెంటర్ తమిళనాడులో. నేను చాలాసార్లు మీతో చెప్తుంటాను, 4 సెంటర్లు కట్టినప్పుడు కొంతమంది పేద బిడ్డలు ఇచ్చిన కానుక, మరి ముఖ్యంగా ఎప్పుడు నేను చెప్తుంటాను, ముత్తంగిలో స్టార్టింగ్లో చిన్న ఫాదర్గా ఉన్నప్పుడు క్రిస్రాజ్ ఫాదర్తో ఒక అనౌన్స్మెంట్ చేశాను.
స్పీకర్లో బయట గేట్ దగ్గర ఒక భిక్ష అడుగుతున్న ఒక స్త్రీ విన్నది. నేను వాకింగ్ పోతే సాయంత్రం ₹1 ఇచ్చింది నాకు. ఎందుకమ్మా ₹1 అంటే, నీకు వచ్చినదే ఇది, ఎందుకు ₹1 అంటే అని చెప్తుంది, స్వామి మీకు తెలీదు, మీరు అనౌన్స్మెంట్ చేశారు, నేను విన్నాను, మీరు పెద్ద చర్చ్ కడుతున్నారు. అప్పుడు మన పెద్ద హాల్ లేదు, మీకు ఆ స్టోరీ అంతా నేను చెప్పాలి, అందుకే దేవుడు 2 సార్లు అపాయింట్మెంట్ చేసి ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ ఆ స్టోరీ అంతా చెప్పడానికి. సో అలా ఆమె చెప్పిన విషయం ఏంటంటే, మీరు అనౌన్స్మెంట్ చేశారు కదా స్వామి, ఇది ఆ మందిరం కట్టడానికి చెప్పింది. తర్వాత మీకు తెలుసు నేను ట్రాన్స్ఫర్ అయిపోయాను కర్ణాపురం, తర్వాత జీవధార అవన్నీ కట్టేసి తర్వాత వచ్చే లోపల ఆమె అక్కడ కూర్చున్నది. అప్పుడు నేను ఆమె చెప్పింది, ఫాదర్ అప్పుడు మీకు ₹1 వచ్చారని గుర్తుందా అన్నది. ఆ ₹1 నన్ను నా మనవుని బ్రతికిస్తుంది ఈ గేట్ దగ్గర అన్నది. ఈరోజు ఈ సంఘటన జరిగినప్పుడు మీకు అర్థమవుతుంది. వీళ్ళిద్దరు ఎవరు? జోక్యం అన్నమ్మ గారు. వీరిద్దరు పెద్ద ధనవంతులు కాళ్ళు. ఇప్పుడు చదువుతాను చూడండి. వీళ్ళిద్దరు కూడా సామాన్య కుటుంబం నుంచి చెందిన వాళ్ళంట. కొద్దిపాటు గొర్రెల మంద మాత్రమే ఉందంట. తద్వారా వచ్చే ఆదాయంలో, ఇప్పుడు వినండి, తద్వారా వచ్చే ఆదాయంలో 1 భాగం గుడికంట, ఇంకొక 2వ భాగం పేదలు యాత్రికులకంట, 3వ భాగం మాత్రమే తమ సొంత ఖర్చుల కోసం వాడుకునేవాళ్ళంట. ఈరోజు వాళ్ళు చేసిన పుణ్యం ఎక్కడి దాకా తీసుకెళ్ళింది చూడండి. అమ్మ మరియ తల్లి యేసుప్రభుకే తాత అమ్మమ్మగా మారిపోయారు. చిన్న గిఫ్ట్ వాళ్ళు ఇచ్చినది. మీరిచ్చే 4 సెంటర్ కట్టినప్పుడు నాకు సపోర్ట్ చేశారు చూడండి. అలాగే ఈ 5వ సెంటర్ కట్టినప్పుడు కూడా చిన్నది ఆల్రెడీ మీరు విని ముందుకు వస్తున్నారు. అలాంటి బిడ్డలందరికీ చెప్పే నా ప్రవచనం ఇది. మీరు ఈ సెంటర్లు అన్నీ కట్టడానికి చేసిన ఆ కానుకలు మీ పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలకు దీవెనకరంగా తప్పకుండా మారుతుంది. ఇప్పుడు చదువుతాను కీర్తన 23:6 ప్రకారం, మీరు జీవించున్నాలు కరుణయు ఉపకారం మీ వెంట వచ్చును, మీ వెంట వచ్చును. భక్తితో పాడుదాం. ఉన్నదాన్ని ప్రజలకు పంచండి ప్లీజ్. మనం ఎంత పంచుతున్నామో అంత తిరిగి వస్తుంది. నా జీవితం మరి గురువుగా నాకు పర్సనల్గా కొంతమంది ఇచ్చినది కూడా పేద బిడ్డలకు ఇచ్చిన కానుకలను బ్రతికించి ఈరోజు 1934 రోజులు కార్యక్రమంలో నేను నిలబడగలుగుతున్నాను. ఆరోగ్యం ఇచ్చాడు. మీరు ఇచ్చేది తిరిగి మీకే వస్తుంది. భక్తితో పాడుదాం. పరులకు ఇచ్చేదంతా మాకు తిరిగి ఇచ్చే తండ్రి, పరులకు ఇచ్చేదంతా మాకు తిరిగి ఇచ్చే తండ్రి, కరుణ ఉపకారముల్ మా వెంట రావాలయ్యా, కరుణ ఉపకారములు మా వెంట రావాలయ్యా. దానమిచ్చిన జ్వాకీము అన్నమలను దీవించినట్లు, దానమిచ్చిన జ్వాకీము అన్నమలను దీవించినట్లు, పరలోక దీవెనలు కురిపించుమా, పరలోక దీవెనలు కురిపించుమా. పునీత జ్వాకీము అన్నమల ప్రార్థన ద్వారా, పునీత జ్వాకీము అన్నమల ప్రార్థన ద్వారా మమ్ము కూడా దీవించుము మా తండ్రి. ఇప్పుడు జ్యోతి పుష్ప అనే వీళ్ళు, ఇంతకుముందు వచ్చిన వాళ్ళు మేరీ శ్రేయ, వీళ్ళందరూ కూడా కొడుదూరు నుంచి. చూడండి, నేను అనుకున్నాను నేను రాష్ట్రం నుండి వచ్చి ఇన్ని రోజులు అయింది, కానీ మనం చూపించే కరుణా ప్రేమ మనల్ని ఎట్లా వెంటాడుతుందని ఇప్పుడే పాడాను. వాళ్ళంత దూరం నుంచి ప్రయాణం చేసుకుంటూ వేలాంగణికి స్ట్రైట్ రూట్లో పోవచ్చు, కానీ ఇలా రౌండ్ కొట్టి ఇక్కడికి వచ్చి తప్పకుండా మమ్మల్ని కలిసి వెళ్ళాలని వచ్చారు. వారి మనతో పాటు ఉన్నారు. వారిద్దరు చేసే ప్రార్థన కూడా ఫలించి వారికి మీకు ఆశీర్వాదం కలగాలని 3వ గుర్తును వాళ్ళు చెప్తారు. భక్తితో మనం ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన
పూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సంతోషంగా వేలాంగణికి వెళ్ళండి. మా కోసం కూడా ప్రార్థించండి. వేలాంగణికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని కూడా మర్చిపోకుండా అక్కడికి వచ్చారు, ప్రార్థన చేసుకున్నారు. సంతోషంగా మీరు వెళ్ళే స్థలమంతా మీరు కోరుకున్న కార్యములన్నీ మీకు జరగాలని, అలాగే ఆన్లైన్లో చూస్తున్నటువంటి బిడ్డలు, యూట్యూబ్లో చూడబోతున్న బిడ్డలు కూడా మరి ముఖ్యంగా 7 గంటలకు మళ్ళీ ఒకసారి ఆరాధనలో ఎంతమంది బిడ్డలు కన్నీలు, వాళ్ళు చేసిన త్యాగం, అమ్మమ్మ, నాన్నమ్మ, తాత, వాళ్ళందరినీ ఆ ఆరాధనలో అర్పించుకోండి, ప్రార్థన చేయండి. మరి మీ యొక్క అనుభవం ప్రతిరోజు 3 గంటల ప్రార్థన చూస్తున్నారు, అవునమ్మా? మరి మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది? ఒక్క మాటలు చెప్పండి, చూస్తాను. నేను చెప్పండి, సడన్గా అడుగుతాను, ఏం చేస్తారు చూద్దాం. మాకు దేవుడు చేస్తున్న మేలులు అవన్నీ గుర్తిస్తూ ఉంటాం. దేవుడు చేసిన మేలులన్నీ చేస్తున్న మాకు ఆపదలు ఉన్నప్పుడు దేవుడు ఆదుకుంటున్నట్లు 3 గంటల ప్రార్థనలో అనిపిస్తుంది. రైట్. ఆపదలలో ఆదుకునే దేవుడు మిమ్మల్ని రాబోయే దినంలో కూడా ఆదుకొని దీవించునుగాక. రైట్. ఇప్పుడు మనం భక్తితో అర్పణ చేసుకుందాం, సమర్పణ ప్రార్థన చేసుకుందాం. అందరు కలిసి ప్రతి ఒక్కరూ. జోక్యం అన్నమ్మగారు ఎంత భద్రంగా తన కూతురును పెంచి పెద్దగా చేసి, పిరప్ప ఆ కూతురు పెరిగి యేసుప్రభుని పెంచి బెత్లెహేమ్, యెరూషలేం, తర్వాత నాజరేత్ అంతా భద్రంగా తీసుకెళ్ళింది. ఇంతమంది కాపుదలలో మనం ఉన్నాం. భక్తితో ప్రార్థన చేసుకుందాం. మరొకసారి ఈ రోజులలో మరి ఏదేదో కరోనా మళ్ళీ మహమ్మారి ఏదేదో అంటున్నారు. ఇటువంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా, అందుకే కరోనా సమయంలో కరుణ కొరకని స్టార్ట్ చేశాం. థీమ్ మార్చమని చెప్పినా మార్చలేదు కావచ్చు. దేవుడు ఇది ఏర్పాటు చేసుకున్నాను అనుకుంటున్నాను. అప్పుడే దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ కరెక్ట్గా ఇంకా ఫాలో అవుతుంది. రోగాలు చాలా వచ్చినాయి పోయినాయి, వేరే మహమ్మారి, కానీ ఇది మాత్రం కరోనా మాత్రం వేరియంట్గా వస్తుంది పోతుంది. కానీ వస్తుందో పోతుందో తెలియదు, కానీ మీరు ఆక్కపోకలేదు దేవుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. భక్తితో ప్రభుని ప్రార్థించుకుందాం అందరు కలిసి. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, ఇరై అరస్ రిట్రీట్ సెంటర్ ని, DMI 24/7 గ్రూపును, వారి కుటుంబాలను
కుటుంబాలను మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడునుగాక. కీడుల నుండి కాపాడుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా Pray for us. ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులారా, మీకే ఇప్పుడు ఈ ప్రవచనం భక్తితో ఆలకించండి. మీరు కారుస్తున్న కన్నీలు, మీ వేదన, దుఃఖము తప్పకుండా మీ సంతతి వారికి దీవెనకరంగా మారుతుంది. ఆమేన్. ఇద్దరు ఏడ్చారు వృద్ధాప్యంలో, మాకొక బిడ్డని ఇస్తే అని. గర్భము ధరించి ఒక మంచి పాపను కని, ఆ పాపను ఇది నా బిడ్డని తన దగ్గర ఉంచుకోలేదు. దేవుడే ఇచ్చాడు, దేవునికి అంకితం చేస్తామని తీసుకుపోయి ఆ పాప ఆ దేవాలయంలో, చిన్న పాప అంట, కొందరు 3 సంవత్సరాలు అంటున్నారు, కొందరు 5 సంవత్సరాలు అంటున్నారు, సరిగా కరెక్ట్గా ఎవరు చెప్పట్లేదు. ఆ పాప తీసుకొని వెళ్ళి ఆ బిడ్డను దేవునికి అంకితం చేయటానికి గురువుల దగ్గర అప్పచెప్పడానికి వెళితే, ఈ పాప చిన్న పాప 15 మెట్లు ఉన్నాయంట దేవాలయంకు. ఈ పాప మేరీ గబగబా ఎక్కి వెళ్ళిందంట. అక్కడ మేరీని వదిలేశారంట. తల్లిదండ్రులు అక్కడ తోడి బాలికలతో ఉంటూ మేరీ బలిపీఠ వస్త్రాలు కుట్టి తయారు చేస్తూ అక్కడే ఇతర వస్త్రాలను, వెండి బంగారు వస్తువులన్నీ రోజు శుభ్రపరుస్తుండేది. మేరీకి పెండ్లి ఆడు రాగానే మేరీ తల్లిదండ్రులు దావీదు గోత్రుడైన యోసేపు అను వడ్రంగి వృత్తితో ఉన్నటువంటి వ్యక్తితో ఆనాడు సంబంధ వివాహం నిశ్చయించారు. ఆ పవిత్ర శక్తి వలన మేరీకి యేసు క్రీస్తు వారు పుట్టిన సంగతి మనందరికీ తెలుసు. యేసు ప్రభుకు అమ్మమ్మ తాతయ్యగా ఈ పునీతులు ఆదర్శ ప్రియులు. ఇప్పుడు చరిత్ర చెప్తుంది, బాలయేసును కన్నులార చూచి అనంతరము వారు ధన్య మరణం పొందారట. అందుకే మీతో చెప్తున్నాను, తల్లిదండ్రులారా, మీరు కాచే కన్నీలు ఎక్కడ దాకా పోతుంది చూడండి. ఆ కన్నీలు మీ సంతతికి, మీ కూతురు, మీ కొడుకు, వాళ్ళ పిల్లలు, అప్పుడు దాకా మీకు మరణం లేదు అని చెప్పినట్టు అనిపిస్తుంది. ఎంత గొప్ప ఒక పండుగ ఈరోజు జరుగుతుంది. తల్లిదండ్రులారా, బాధపడకండి. మీకోసం 1934 రోజులు నేను నిలబడుతున్నానంటే మీరు అది జరిగే వరకు, టర్నింగ్ పాయింట్ జరిగే వరకు పట్టుదలతో మేము ప్రార్థిస్తాం. మీరు జాయిన్ కండి, ఒక్కరోజు కూడా మిస్ కాకూడదు. ఈ లింక్ను ప్రతి ఒక్కరికి పంపండి. ఈ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని పరలోకంలో సబ్స్క్రిప్షన్ ఇచ్చి దేవుడు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సీరాకు గ్రంథం 44వ అధ్యాయం 10-11 వచనం, వారి కీర్తి వారి సంతానమునందు నిలిచే ఉన్నది. క్రింది ఆ పుణ్య పురుషులు వదిలిపోయిన వారసత్వం ఇది అని రాయబడి ఉన్నది. భక్తితో మనం ప్రార్థనతో పాడుదాం. దేవా, నేను వదిలిపెట్టుతున్న పుణ్యం నా పిల్లలకు, నా సందడి వారికి ఏ విధముగా అన్నమ్మ యొక్కీం వదలినది అమ్మ మరియ తల్లికి, యేసయ్యకు ఇప్పుడు మాకు లభిస్తుందో అలాగే మమ్మల్ని దీవించమని భక్తితో పాడుదాం. తల్లిదండ్రులు చేసిన పుణ్యం సందదికి ఇచ్చే తండ్రి, తల్లిదండ్రులు చేసే పుణ్యం సంతతికి ఇచ్చే తండ్రి, బ్రతికి ఉన్న మా తల్లిదండ్రులను చల్లగా చూడుమయ్యా, బ్రతికున్న మా తల్లిదండ్రులను చల్లగా చూడుమయ్యా, మరణించిన తల్లిదండ్రులకు పరలోక భాగ్యమివ్వుమా, మరణించిన
ప్రార్థించిన తల్లిదండ్రులకు పరలోక భాగ్యమేవా. మాకై ప్రార్థించే వారిగా నియమించుమా. మాకై ప్రార్థించే వారిగా నియమించుమా. పునీత జోకీము అన్నమల ప్రార్థన ద్వారా నీ బిడ్డలు మమ్ము దీవించుమా. ఎందుకు ఈ చరణంలో ఇలా రాశానంటే, నాలాంటి కొంతమందికి అమ్మ నాన్న లేరు. అందుకే బ్రతికి ఉన్నవాళ్ళు మీ అమ్మ నాన్న చల్లగా ఉండాలని, నాలాంటి వాళ్ళు కొందరు అమ్మ నాన్న కోల్పోయిన వారు, వారికి దేవుడు పరలోక భాగ్యం ఇచ్చి అక్కడికి వెళ్ళి కూడా డ్యూటీ వాళ్ళదు మన కోసం ప్రార్థిస్తుంటారు. భక్తితో ప్రార్థన చేయబోతున్నాం. ఈ ప్రార్థనకు ముందు సహోదరి తన ఒక సాక్ష్యాన్ని కూడా మన మధ్యలో పంచుకుంటుంది. మైకి తీసుకోమా. ఈ సాక్ష్యం పంచుకున్న తర్వాత ఈ గుర్తు చెప్తాం. ఫస్ట్ ఈ సాక్ష్యంను పంచుకోండి. మా ఫ్రెండ్కి జాబ్ లేదు యాక్చువల్గా. అంటే బెంగళూరులో చేసేవాడు జాబ్, కానీ సడన్గా జాబ్ పోయింది. ఇంకా అనుకున్నాడు బెంగళూరులో చాలా కష్టంగా ఉంది, హాస్టల్ ఫీజు అవన్నీ కట్టాలన్నా అని చెప్పేసి హైదరాబాద్కి వచ్చిండే. హైదరాబాద్కి వచ్చినాక చాలాసార్లు ట్రై చేసిండు జాబ్ వస్తుందని, కానీ ఎంత ట్రై చేసినా అసలు అన్నీ రిజెక్ట్ అయ్యనమాట. ఎన్ని ట్రై చేసినా కూడా ఇంకా ఏడ్చుకుంటూ చెప్పేవాడు నాకు అనమాట. ఎన్నిసార్లు ట్రై చేసినా రావట్లేదు రావట్లేదు రావట్లేదు, నా బ్యాడ్ లక్ అనుకుంటా, ఇంకా నాకు ఇదే అని చెప్పేసి అనుకుంటా. నాకు ఎందుకో తెలియదు. నేను ఒకరోజు చెప్పా, నువ్వు పేపర్ మీద రాసుకొని నువ్వు 3 o'clock ప్రేయర్ విను, పక్కా వస్తుంది అని చెప్పేసి ఎంతో నమ్మకంతో చెప్పాను నేను. సరే ట్రై చేస్తా అని పేపర్ మీద రాసుకొని చాలా భక్తితో ప్రేయర్ చేసుకున్నాడు 3 days. అలా 3 days ప్రేయర్లో విన్నాక ఆన్లైన్లో అటెండ్ అయ్యి చూశాక ఇంకా 3rd day అయిపోయింది. ఇంకా ఈవినింగ్ ప్రేయర్ అయిపోయింది, పడుకొని లేచాక 3 ఆఫ్ లెటర్స్ వచ్చాయి. ఒకటేసారి ఇంకా వెంటనే 3 వచ్చాయి. అంటే ఎంత హ్యాపీ అంటే అసలు మాటలో చెప్పలేను, అసలు అంత హ్యాపీ అనిపించింది. అంటే 1 year స్ట్రగల్స్ అంతా ఆ 3 days చూసినందుకు ఎంతో కృతజ్ఞతలు. అసలు ఫ్రెండ్కి జరిగిందా? మా ఫ్రెండ్కి జరిగింది. చాలా సంతోషము. ఆమె జాబ్ కోసం ఎన్ని సంవత్సరాలు వచ్చి ఉంది? 1 year మొత్తం హైదరాబాద్లో వచ్చి స్ట్రగుల్ అయ్యాడు. సో 1 year she struggled in Hyderabad, and she, you see, the suggestion, that's why I told you, the లింక్ పంపిస్తున్న వారు, ఈ సబ్స్క్రిప్షన్ చేసేవాళ్ళు, వీళ్ళు చేసే గొప్ప పని అంటే చూడండి. ఒక్క సహోదరి, చూస్తున్న సహోదరి తన ఫ్రెండ్కి, అమ్మ నీ ప్రార్థనను విన్నపాటు రాసి పెట్టుకొని ప్రభు ముందు 3 గంటల ప్రార్థనలో ఉంచమని. షీ టోల్డ్ హర్ ఫ్రెండ్ టు రైట్ ద ఇంటెన్షన్. మీకు గుర్తుందో లేదు, చాలాసార్లు చెప్తాను, విన్నప రాసి పెట్టుకోండి, చేతులు పట్టుకోండి, ప్రార్థన చేయండి. ఇవన్నీ ప్రవచనం, ఏదో చెప్పడానికి కాదు. అందుకే యూ ఆల్సో రైట్ డౌన్ యువర్ ఇంటెన్షన్, కీప్ ఇట్. అండ్ దెన్ షీ సీమ్ టు టోల్డ్ హర్ ఫ్రెండ్ టు కీప్ ఇట్ రైట్ అండ్ దెన్ ప్రే. దే ప్రేడ్. ప్రేయర్ చేసినది ఎన్ని రోజులు వచ్చింది? 3 days. విదిన్ 3 days. హలో, ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. యేసుప్రభు ఎన్ని రోజుల తర్వాత పునరుత్థానమయ్యాడు? 3 days. అవునా? కరెక్ట్గా ఉంది, రైట్. ఆ తర్వాత ఎన్ని ఆఫర్ వచ్చింది? 3. అప్పుడు మీకు గుర్తుందో లేదో, మీరు ఇవన్నీ చూస్తున్నారో లేదో, పనసకాయ ఎన్ని పనసకాయలు చూపించాను మీకు? 3. ఆ రోజు ఏం చెప్పాను? 300 దీవెనలు. కొన్నిసార్లు అప్పుడప్పుడు చెప్తాను, మీకు చాలా జాబ్స్ వస్తాయి, కన్ఫ్యూజ్ అయిపోతున్నారని. యు సీ, whatever we say, even if I crack a joke, because it's a prophetic mouth, it happens. 300 దీవెనలు దేవుడు మీకు దయచేస్తాడు. Amen. I appreciate you for your friend. You became an instrument for your friend. మీ ఫ్రెండ్కి నీవు ఒక మంచి సమరీయురాలాగా పనిచేసావు. గాడ్ బ్లెస్ యు. ఎస్ అటు. అంటే మా మామయ్య మాకు డబ్బులు ఇవ్వాలి. అయితే 1 month నుంచి మమ్మీ రోజు అయినా కూడా ఇవ్వట్లేదు. నేను ఒకరోజు ప్రేయర్ చూసుకుంటూ అనుకున్నా, ఇస్తే బాగుంటే మమ్మీ కష్టాన్ని పోతే అని అనుకున్నా. ఇంకా ఏడ్చుకుంటూ ప్రార్థన చేశా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచినాక నాకే ప్రేయర్ చేసుకుంటుంటే దేవుడే అనిపించింది, ఈరోజు ఎలా అయినా సరే 2 lakhs ఇస్తాడని. ఆ రోజు కాల్ చేసి అన్నాడు, రండి అమ్మ ఇప్పుడు 2 lakhs ఇస్తాను. రోజు ఇచ్చాడు. అంటే 1 month నుంచి అస్సలు ఇవ్వని రోజు ఆ రోజు మార్నింగ్ లేచి దేవుడే అనిపించాడు 2 lakhs ఇస్తాడు. అదే మాట అనిపించా, అదే మనీ ఇచ్చాడు మాకు మామయ్య. నీవు 2 lakhs అడిగినా? అంటే చాలా ఇవ్వాలి. అంటే మార్నింగ్ దేవుడు అనిపించాడు 2 lakhs ఇచ్చారు. నీకు కొద్దిగా ఎక్కువ అడిగి ఉంటే ఎక్కువ వచ్చి ఉంటారు. రైట్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి,
సింపుల్ ఫెయిత్ చిన్న బిడ్డలాగా మనం అడిగితే, మనం ఎంత ఎదిగినా చిన్న బిడ్డలాగా మనం ప్రభుని అడిగితే దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడో చూడండి. పడుకొని లేచే లోపల దేవుడు చేశాడు. అందుకే ప్రతిరోజు ప్రకృతి కార్యక్రమాలు పడుకొని లేచిన వెంటనే మీకు ఒక నూతన కార్యం జరగటానికి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నిటి ద్వారా 1934 రోజులు ఈ ప్రోగ్రాం మిమ్మల్ని బ్రతికించింది. సహోదరి చెప్పిన సాక్ష్యంలాగా మీరు కూడా ఇక్కడ నుంచి బయలుదేరి మేము వెళ్తాం నెక్స్ట్ నెలలో సేలంకి. వాళ్ళు ఇంత దూరం వచ్చారు చూడండి, పచ్చాంపాళయం అనే ప్లేస్నకు ఇంత దూరం వచ్చారు. యాక్చువల్లీ సేలం ఇంకా వచ్చే దారిలోనే ఉంది. సో ఇలా వచ్చి మా మధ్యలో సాక్ష్యం చెప్పడానికి దేవుడు ఎన్నుకున్నాడు. అక్కడ ఫాదర్ గారిని పట్టుకోలేమని ఇక్కడికి వచ్చి బాగా పట్టుకున్నారు. దేవుడు మిమ్మల్ని పట్టుకుంటాడు. గట్టిగా దేవుడిని పట్టుకోండి. దేవుడు తప్పకుండా ఆయన పాదాలు పట్టుకున్న వాళ్ళని దీవిస్తాడు. మీ అందరికీ మరొకసారి జోకి మన్నమ్మ గారు పండుగ సందర్భంగా, జోకి మన్నమ్మ గారు మాత్రం కాదు, ఇలాంటి బిడ్డలు కూడా పట్టుడు ఒక ప్రార్థించినప్పుడు ఎలాంటి కార్యం జరుగుతుందో, వాళ్ళు వేరే వాళ్ళకు దారి చూపిస్తే ఎలా జరుగుతుందో, ఎందుకు ఈ లింక్ను మీరు పంపిస్తూ ఈ యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి దీవెనకరంగా మారకూడదు. మీ సాక్ష్యం, మీ టర్నింగ్ పాయింట్ ఈ ఆరాధన ద్వారా, మరి ముఖ్యంగా అన్నమ్మ గారు జోక్యం గారు మధ్యస్థ ప్రార్థన ద్వారా మీకు జరుగునుగా. ప్రియమైన సహోదరి సహోదరులారా, వాళ్ళిద్దరు కలిసి ఈ గుర్తు చెప్పబోతున్నా. దానికి ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ దయచేసి గమనించండి. ఈరోజు సాయంత్రం మరొకసారి 7 గంటలకు అమ్మమ్మ, తాత, నానమ్మ వాళ్ళందరినీ తలంచి ఆరాధన జరపబోతున్నాం. కరెక్ట్గా 7 గంటలకల్లా మీరందరూ కూడా వాళ్ళు మీ దగ్గర ఉంటే దగ్గర కూర్చోబెట్టండి. లేకపోతే తాత, అమ్మమ్మ మీకోసం ఫాదర్ గారు స్పెషల్ పండుగ జరుపుతున్నారు 7 గంటలకు అని చెప్పి వాళ్ళందరికీ నా వార్త పంపండి. నా తాత అమ్మమ్మ నాకు లేరు, నానమ్మ లేరు, ఉన్నవాళ్ళు మీరు ధన్యులు. యాక్చువల్లీ మీరు అదృష్టవంతులు. నాకు లేరు. చిన్నప్పుడు మా తాతను ఆయన నోళ్ళ నొప్పి వస్తే నన్ను బాగా తొక్కమని చెప్పేవాడు. అంతవరకు నాకు గుర్తుంది. మీరు ధన్యులు. వాళ్ళ పుణ్యం దేవుడిచ్చిన కానుక. అమ్మ మరియ తల్లికి, యేసు ప్రభుకు వాళ్ళు గొప్ప కానుకగా మారారు. ఇప్పుడు భక్తితో వాళ్ళు ప్రార్థిస్తుండగా ఇలాగే తల్లిదండ్రులు చేసిన పుణ్యం మీకు ముందుగా, మీ పిల్లలకు ముందుగా నడిచేటట్టు ఈ గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం 5వ గుర్తునకు చేరబోతున్నాం. వాళ్ళు ఈరోజు ఆల్ ద వే తెలంగాణ నుండి చాలా సుదీర్ఘ ప్రయాణం చేసుకుంటూ ఇంత దూరం వచ్చారు. వాళ్ళందరూ కూడా వచ్చి మన మధ్యలో ఉండి ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళు మన మధ్యలో ఉండి ప్రార్థనలు గడిపి వెళ్ళటానికి వచ్చారు. వారు కుటుంబాన్ని దేవుడు దీవించాడని అనేక సాక్ష్యాలు నాతో పంచుకున్నారు.
ఇలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎక్కడ ఉన్నా ఈ విధముగా సహవాసంలో ఉండేటట్టు ప్రభు దీవించమని ప్రభుని ప్రార్థించుకుందాం. అనేక మంది ఇక్కడ దాకా రాలేని పరిస్థితిలో ఉన్నారు, నాకు తెలుసు. మీ అందరి దగ్గర మేముండాం. మీ గుండెలో ప్రభు ఉన్నాడు. మీకోసం ప్రార్థించే చిన్న బృందం ఇక్కడ నుంచి ప్రార్థిస్తున్నాం. మేము కూడా, మాకు కూడా టర్నింగ్ పాయింట్ జరుగుతుంది. త్వరలోనే నెక్స్ట్ మంత్లో నూతన స్థలములకు వెళ్ళే అవకాశం కలుగుతుంది. ఈ టైం లోపల హైదరాబాదులో మరి 2వ శనివారం హబ్సిగూడలో దైవకారుణ్య ప్రార్థన, దైవకారుణ్య సెంటర్లో ప్రత్యేక ప్రార్థన ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది. అలాగే 2వ శనివారం సాయంత్రం యంజాళలో ఆరాధన 6 నుంచి 8 గంటల వరకు. 2వ ఆదివారం 9వ తారీఖున ఉదయం నుంచి సాయంత్రం వరకు 3 ప్రోగ్రాం. ఇప్పుడే విన్నారు, 3 పంచకాయలు చూసాం, 3 ఉద్యోగములు చూసాం. ఇప్పుడు యంజాళలో 3 ప్రోగ్రామ్స్. ఉదయం అంటే 2వ ఆదివారం 9వ తారీఖు ఆగస్టులో ఉదయం 6:15 నుండి 9 గంటల వరకు, మళ్ళీ ఒకసారి 3 గంటలకు లైవ్లో కారుణ్య జపమాల, 7 గంటలకు మళ్ళీ ఒకసారి అక్కడ ఆరాధన. తర్వాత 2వ మంగళవారం 11వ తారీఖున మెట్టుగూడ చర్చ్లో ఈ విధంగా కలుసుకుందాం. దయచేసి ప్రార్థించుకోండి. మళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చి మళ్ళీ మెడ్రాస్లో గురువులకు వడకం ఇవ్వటానికి వెళ్ళాలి. దేవుడు నన్ను దీవించి అభిషేకం ఇచ్చి అక్కడ ఏం మాట్లాడాలో, ఎలా చెప్పాలో కావలసిన ప్రత్యేక జ్ఞానమును దయచేయమని ప్రార్థించుకోండి. చివరి గుర్తులో ఉన్నాం. ఇప్పుడు ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఫాదర్ గారండి, సరే వాళ్ళు ఎలా వెళ్ళారు, ఎలా ఈ అద్భుతం పొందుకున్నారు అడిగిన వాళ్ళకు ఆ రోజులలో దేవాలయ ప్రతిష్ట పండుగ నిర్వహణ బ్రహ్మాండముగా జరిగేదంట. ఆ పండుగ రోజున యెరూషలేం దేవాలయంలో గొర్రెలను చేస్తే పిల్లలు పుడతారని వాళ్ళకు ఒక నమ్మకం ఉండేది. ఆ విధముగా 2 తెల్లని గొర్రెలను తీసుకొని, పాపం ఈ వృద్ధా వయస్సులో జోక్యం గారు, ఇప్పుడైతే మనం బస్సులో విమానంలో పోతేనే ఉసుబుసని టైర్డ్ అయిపోతున్నాం. అంత దూరం ప్రయాణం చేసుకుంటూ, ఎంత దూరం ప్రయాణం అంటే ఇమాజిన్ చేసుకోండి. అంత దూరం ప్రయాణం చేసుకుంటూ కొన్ని వారాలు ప్రయాణం చేశాడంట. పండుగకు ఒక్కరోజు ముందుగా యెరూషలేం క్షేమంగా చేరుకున్నాడంట. ఆ రాత్రి అంతా బాగా అలసిపోయి నిద్రపోయాడంట. తెల్లవారగానే ఆ 2 గొర్రెలను శుభ్రంగా కడిగి దేవాలయంలోనికి తీసుకెళ్ళాడంట. ఇంత దూరం, ఇంత శ్రమ కదా అక్కడ. కానీ దేవాలయం అర్చకుడు జోక్యం గారి అర్పిత గొర్రెలను స్వీకరించలేదంట. ఆయన పలికిన మాట ఒకసారి వినండి. ఎంత పాపాత్ముడవైతే ఇంత పెద్ద వయస్సు వచ్చినా పిల్లలు కలగలేదు నీకు. నీ గొర్రె పిల్లల్ని నీవే తీసుకొని వెళ్ళు, అక్కరలేదు అన్నాడంట. జోక్యం గారు నిరాశపడ్డాడు. దేవుని చిత్తం అని భావించి ఆ 2 గొర్రె పిల్లలతో అక్కడి నుంచి తిరిగాడంట. ఆ విషయం తన భార్య అన్నమ్మకు తెలిస్తే బాధపడుతున్న దిగులుగా ప్రయాణం చేశాడు. తినక జీవిత యాత్రలో నలిగిపోయి చివరికి ఇంటికి వెళ్ళలేక గొర్రెలు మంద మేస్తున్న ఆ స్థలమునకు, జీతగాలు పనిచేసిన స్థలమునకు వెళ్ళారు. చరిత్ర చెప్తుంది, ఆయన జీతగాలు సొంత యజమానుడు వస్తున్నాడని గుర్తుపెట్టక ఆయన ఒక పిచ్చివాడులాగా వస్తున్నాడని అనుకున్నారు. దేవుని దయవలన ఆయన మాటలు మాట్లాడినప్పుడు మన యజమానుడే కదా అని గుర్తించి వాళ్ళు పెట్టిన భోజనముతో వారితో పాటు అక్కడే ఉండిపోయాడంట. ఆయన పలుకుతున్న మాటలు చూడండి. అక్కడ ఉండి ఏ ముఖముతో వెళ్ళి నా భార్యను నేను కలుసుకోవాలి, ఏ విధంగా మాట్లాడాలి అని చింతాకాంతుడు అయ్యాడు. ఇలా ఎన్నో రోజులుగా అక్కడే గడిపాడు. అన్నమ్మగారు మాత్రం తన భర్త క్షేమంగా తిరిగి రావాలని దేవుని విశ్వాసంతో ప్రార్థిస్తున్నారు. ఇంతకాలం ఏమయ్యాడు? బ్రతికి ఉన్నాడా? చనిపోయాడా? దారి తప్పాడా? లేక జబ్బుపడ్డదా? తాను గొర్రెలను కావటానికి తాను ఒకవేళ నేను గొడ్రాలుగా ఉన్నాను కావున ఇష్టపడక దూరం అయిపోయాడని వేదనతో దుఃఖముతో ఏడ్చిందంట. ఆ టైంలోనే ఇంతకుముందు చెప్పినట్టు దూతలు దిగి వస్తున్నారు.
మీ జీవితంలో కూడా మీరు పడుతున్న వేదన దుఃఖములన్నిటినీ దేవుడు చూస్తాడు. మీ జీవితంలో కూడా అద్భుత కార్యములు, ఆశ్చర్యకరులు తప్పకుండా దేవుడు చేస్తాడు. ఇప్పుడు మీ ఉద్దేశముల కోసం మీరు పంపిస్తున్న అనేక ఉద్దేశములు మేము మరవకుండా రోజు చెప్తున్నాం. భక్తితో అందరి చేతులెత్తి ప్రార్థనలో గడపండి. దేవా, ఆరోగ్యం కోసం ఏడుస్తున్న బిడ్డలకు ఈ రోజు ఈ పండుగ ద్వారా మంచి ఆరోగ్యం కలుగ చేయమయ్యా. ఐసీ వార్డులో, సర్జరీలో, వెంటిలేటర్లో, కోమాలో ఉన్న బిడ్డలు ఈ రోజు ప్రభా, ఈ బిడ్డలు ఇక్కడికి వచ్చినప్పుడు కొందరు అన్నారు, ఫాదర్ మాలో కొంతమంది కోమాలో ఉన్నాం ఫాదర్, కానీ దేవుడు ప్రార్థన ద్వారా బయటపడ్డామన్నారు. ఇంకా కొందరు ప్రభా ఈ రోజు వచ్చి చెప్పినప్పుడు వాళ్ళలో కొంతమంది పలికిన మాట, మేము చాలా దూరం ప్రయాణం చేశాం, నాకు ఆపరేషన్ జరిగింది, కానీ ఇంత దూరం మిమ్మల్ని కలవటానికి వచ్చాము కదా, చిన్న నొప్పి కూడా లేకుండా ప్రయాణంలో భద్రంగా దేవుడు చేర్చాడన్నాడు. ఇలాగే ఎంతమంది ప్రభా మమ్మల్ని కలవాలని, ప్రార్థన చేయించుకోవాలని ఆశపడుతున్నారో మేము అక్కడ దాకా వెళ్ళలేము. కావున అంతకుముందు ప్రభా ఒకసారి అలా ఒక కుటుంబం వచ్చినప్పుడు నేను రాలేను, యేసయ్యను పంపిస్తాను అని ఆసుపత్రికి పంపినప్పుడు ఒక స్త్రీ ఆసుపత్రిలో ఐసీవార్డు నుంచి పైకి ఎక్కి ఏ విధంగా మెట్టెక్కి ప్రభా లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళి అరిచినప్పుడు వాళ్ళు షాక్ అయిపోయారో, అలాంటి కార్యములు మళ్ళీ ఒకసారి ఐసీ వార్డులో వెంటిలేషన్లో జరుగును కాక, ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు మంచి ఫలితాలు జరుగును కాక, జాబ్ కోసం వెతుకుతున్న వారికి ఆ రోజు చేసిన ప్రార్థన ఆరాధన ద్వారా జాబు ఎంతో మంది సాక్షి చెప్పినట్టు వాళ్ళు కూడా చెప్పే దినంలో వచ్చునుగా. వీసా పిఆర్ విషయంలో అతిశయములు జరుగుతున్నదులకై స్తోత్రం. ఫైనాన్స్ లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతున్నదులకై స్తోత్రం. ఈరోజు యవన అమ్మాయిలు ఇద్దరు కలిసి ఎలా సాక్ష్యం చెప్పారో అలాగే ప్రతి యవన అమ్మాయిల జీవితంలో ఎవరైనా ఇక్కట్లలో ఇబ్బందులలో కట్టు విప్పబడి వారికి విడుదల కలుగునుగాక. తాగుడు అలవాటుకు గురి అయిన వారు దాని నుంచి బయట పడుదురుగాక. కోర్టు కేసు నుండి వాళ్ళకు విడుదల విజయం కలుగునుగా. డైవర్స్ ప్రభ విడాకులకు గురి అయిన కుటుంబాలు కలిసిపోదురుగా. అక్రమ సంబంధాలు ఇచ్చిన దుష్ట శక్తులు వారి కుటుంబాన్ని వదిలిపెట్టునుగా. బిజినెస్ లో అభివృద్ధి లేకుండా బాధపడుతున్న బిడ్డలకు బిజినెస్ లో అభివృద్ధి కలుగునుగా. యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్, కృంగుని ఆత్మ నుండి ఉత్సాహ ఆత్మతో దేవుడు వారిని లేపునుగా. లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ వ్యాధులన్నీ నయమైపోనుగా. ఇల్లు కట్టే విషయంలో, ఇంటి విషయమై ఎన్నో విన్నపాలు పంపించిన అందరి విన్నపాలు సాంబ్రాణి పొగవలే ప్రభు సన్నిధికి చేరుతున్నందులకై స్తోత్రం. పిల్లలకు బంగారు భవిష్యత్తు కలుగుతున్నందులకై స్తోత్రం. దంపతులకు ఎవరికైతే పిల్లలు లేరో సంతానం ఎత్తుకొని వచ్చి సాక్ష్యం చెప్పబోతున్నందులకై స్తోత్రం తండ్రి. వారిలో కొంతమందికి కమల పిల్లలను నీవిస్తున్నందులకై నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు, దుష్ట శక్తులు, అంధకార శక్తులు పీడింపబడిన వారు వాళ్ళు ఎందుకు పీడింపబడుతున్నారో వాళ్ళకే తెలియకుండా రహస్యంగా అటాక్ చేసిన దుష్ట శక్తులన్నీ యేసు నామములో కాలిపోనుగా. ఏ అవయవాలు పనిచేయట్లేదో ఇప్పుడు ఈ ఆరాధన ద్వారా యేసు రక్తం ఆ అవయంలో ప్రవహించునుగా. ట్యూమర్, లంప్స్ అన్ని డిసపేర్ అయిపోనుగా. బయాప్సీ రిపోర్ట్, మెడికల్ రిపోర్ట్స్ అన్ని నార్మల్ గా మారినగా. సోరియాసిస్ నుంచి విడుదల కలుగునుగా. మందు లేని రోగాలకు ఈ రోజు దేవుని రక్తం ఔషధంగా మారునుగా. ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం చేసిన బిడ్డలు దేవుని దగ్గర శరణు కోరుతూ వాళ్ళ జీవితమే మారిపోనుగా. అలాగే ప్రభువా, ఈరోజు సాయంత్రం జరుగుతున్నటువంటి వృద్ధా వయసులో ఉన్నటువంటి అమ్మమ్మ, తాత, నానమ్మ కోసం భక్తితో, కృతజ్ఞతతో, ఆనంద బాష్పంతో ఇలాంటి తాతను, ఇలాంటి అమ్మమ్మను, ఇలాంటి నానమ్మ నాకు ఇచ్చావే ప్రభాని అర్పణ చేస్తున్నవారు, సమర్పణ చేస్తున్నవారు, విన్నపాలు అర్పిస్తున్న అనేక మంది బిడ్డలు ఇప్పుడు నుంచే ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, ఏదైనా మేము మర్చిపోయి ఉంటే ఆ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇక ఏ ఉద్దేశముల కోసం అడుగుతున్నారో ఈరోజు గొప్ప పండుగ అన్నమ్మ గారు, పునీత జోక్యం గారు పండుగ ద్వారా అందరి జీవితంలో మేలులు జరగాలని మౌనముగా చేతులెత్తి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. పునీత జోకీము అన్నమల ప్రార్థన ద్వారా మా విన్నపములను ఆలకించి దీవించుమా. భక్తితో 5వ గుర్తు కోసం సిద్ధపడదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, వాళ్ళు పొందిన అవమానములు ఎన్ని ఇప్పుడు దాకా చదివాను, కానీ గెలిచారు.
అవమానమును కీర్తిగా దేవుడు మారుస్తాడని యెషయా 61:7 పాడబోతున్నాం. ఎవ్రీ హ్యూమిలియేషన్ విల్ టర్న్ ఇంటూ గ్లోరీ. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. మేము పొందే అవమానముల్ కన్నీళ్లు చూచే తండ్రి, మేము పొందిన అవమానములను కన్నీరు చూచే తండ్రి, కన్నీళ్లు తోడేచి కౌగిటిలో ఉంచుమయ్యా, కన్నీరు తోడిచి కౌగిటిలో ఉంచుమయ్యా, అవమానము కీర్తిగా మార్చుము యేసయ్యా, అవమానములు కీర్తిగా మార్చుము యేసయ్యా, పరలోక దీవెనలను కురిపించుమా, పరలోక దీవెనలను కురిపించుమా, పునీత జోకిము అన్నముల ప్రార్థన ద్వారా 1934 రోజులుగా ప్రజల ఏడ్పులు కన్నీళ్లను తుడచి ఆ బిడ్డలను కూడా దీవించుమా. భక్తితో చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదముల కొరకై ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు మమ్మల్ని సందర్శించి బ్లెస్సింగ్ తీసుకొనడానికి వచ్చిన కుటుంబం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డల విన్నపముల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతి ఆదివారం మేము జరుపుతున్న ఆరాధనలో పాల్గొంటున్న బిడ్డల మీదను, మరి ముఖ్యంగా ఈ రోజు ఆదివారం జరగబోయే ప్రార్థనలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అనేక విన్నపాలతో టర్నింగ్ పాయింట్ కోసం ఇచ్చిన బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీద వాళ్ళ విన్నపాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను హైదరాబాదులో ఆగస్టు నెలలో జరుగుతున్న ప్రోగ్రాంలో పాల్గొనడానికి వస్తున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆగస్టు నెలలో చెన్నై పట్టణంలో గురువులకు జరుగుతున్న ఉడకల మీద దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ప్రార్థన సమర్పిస్తున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బయట దేశంలో ప్రార్థన గురించి ఏడుస్తూ విలపిస్తున్న బిడ్డలందరి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ఈరోజు నంబర్ చెప్పండి. 1934 రోజు. దాన్ని 1934 చదవచ్చు. 1934 అంటే యోహాను 19:34. ఏముంది దానిలో? వల్లముతో పొడిచిరి రక్తము జీవనది ప్రవహించిందని. John 19:34 we remember today. When the soldier pierced Jesus' heart, water and blood gushed out. That's the number we reached today. మోకరించండి. దేవుని దీవెనలను ఏరాళముగా పొంది త్వరలోనే సాక్ష్యం చెప్తానని మనసులో అనుకోండి. హృదయంలో ప్రకటించండి. ఇక్కడ నా పక్కన నిలబడి, ఇక్కడ కానీ సేలంలో అక్కడ పచ్చాంబాలయం వచ్చి సాక్ష్యం చెప్పుటకు సిద్ధపడండి. భక్తితో ప్రభుని ప్రార్థించి ఆశీస్సులు స్వీకరించుదాం. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. 1934 రోజులుగా
ప్రయాణం చేస్తున్న మీ అందరినీ ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, కుటుంబపరంగా దీవించి సాక్ష్యం చెప్పేటట్టు, మరి ముఖ్యంగా ఇక్కడికి చేరిన ఈ కుటుంబాన్ని, అప్పుడప్పుడు వస్తున్న కుటుంబాలన్నింటినీ పితా, పుత్రే, పవిత్రాత్మ నామంలో ఆశీర్వదించి దీవించునుగాక. May the Lord bless all those who are accompanying with us 1934 days. May your blessings flow. May you become a testimony in the name of the Father, and of the Son, and of the Holy Spirit. పునీత జోకీము అన్నమల ప్రార్థన ద్వారా మా కన్నీళ్లు తుడిచి మమ్ము సాక్షిగా లేపుము యేసునాథా. God bless you. Once again, happy feast to all of you of Saint Joachim and Anne. పునీత జోక్యం అన్నమ్మ గారి పండుగ స్తోత్రములు మీ అందరికీ. God bless you.